హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అశ్యు కుక్స్. ఈరోజు వీడియోలో చికెన్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూద్దాం. అది కూడా ఎటువంటి టేస్టింగ్ సాల్ట్ కానీ ప్యాకేజెడ్ సాసెస్ కానీ లేకుండా మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చికెన్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ బోన్లెస్ చికెన్ పీసెస్ తీసుకుని అందులో కార్న్ఫ్లోర్, ఎగ్, ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా అన్నీ వేసి మంచిగా డీప్ ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఫ్రై అయిన చికెన్ పీసెస్ని తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు దీంట్లో ఒక 3 ఎగ్స్ని బాగా బీట్ చేసి వేసుకోండి. ఇప్పుడు ఈ ఎగ్ మిక్స్చర్ పైన కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. ఎగ్స్ అనేవి కొంచెం పెద్ద పెద్ద సైజ్ ముక్కల్లోనే బ్రేక్ చేయాలి. ఇప్పుడు దీంట్లో ఒక ఆనియన్, క్యాప్సికమ్, బీన్స్, క్యారెట్ అండ్ క్యాబేజ్, పచ్చిమిర్చి ఇవన్నీ సన్నగా చాప్ చేసుకునేవి వేసుకోవాలి. ఈ వెజ్జెస్ని ఎక్కువసేపు ఫ్రై చేయకుండా జస్ట్ 2 to 3 minutes వరకు టాస్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో ఇంకొంచెం సాల్ట్ అండ్ పెప్పర్ పౌడర్ వేసుకోండి. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పక్కకి పెట్టిన చికెన్ పీసెస్ కూడా వేసుకోవాలి. ఫైనల్లీ పొడి పొడిగా ఉడకపెట్టుకున్న రైస్ వేసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చికెన్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోతుందండి. చాలా సింపుల్గా, స్మూత్గా, ఎటువంటి ప్యాకేజెడ్ సాసెస్ లేకుండా, టేస్టింగ్ సాల్ట్ లేకుండా చాలా లైట్ ఫుడ్గా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి కమెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అశ్యు కుక్స్.